బాయ్స్ ఉంటుంది కదా, గ్యాస్ బాయ్స్ వాళ్ళ వల్ల బ్లాక్లో అమ్ముతున్నారు. అదే అదే అన్ని దానికి వాళ్ళు మేడం ఒకసారి అప్రూవ్ వచ్చేసాను. పర్టికులర్ చెప్తే అన్నీ చెప్పాలి సార్. ప్రతి హోటల్లో ఉండదు, ప్రతి టీంలో ప్రతి హోటల్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. పట్టణంలో గ్యాస్ అక్రమంగా వాడకం లేదని నిరూపించాలని బీజేపీ తరఫున పుంగనూరు పట్టణంలో బీజేపీ తరఫున ఈరోజు గ్యాస్ అక్రమంగా చాలా అక్రమంగా జరుగుతూ ఉంది. అన్ని టీంలు, షాపులకి, హోటళ్ళకి ఈ అక్రమాన్ని వెంటనే ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వడం జరిగింది. దీనిపై ఎంఆర్ఓ గారు అధికారులు స్పందించి ఈ అక్రమాన్ని ఆపి ఈ గ్యాస్ని సరైన విధానంలో వాడాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఈరోజు పుంగనూరు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాం. అయితే ఎంఆర్ఓ గారు లేనందువలన టీటీ మేడం గారికి అర్జీ సమర్పించడం జరిగింది. విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వము గ్యాస్ కొరత సృష్టిస్తూ ఉంది, గ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రయత్నం చేయలేదు అని బీజేపీ పార్టీని, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని దూషిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదు, సక్రమంగా పంపిణీ జరుగుతూ ఉంది. కానీ ఇలాంటి అక్రమమైన మార్గంలో మాట్లాడుతున్నటువంటి వారిని నిరోధిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి, ప్రతి హాస్పిటల్కు, ప్రతి అంగన్వాడీ, ప్రతి మిడ్ డే మీల్స్ స్కూళ్లకు సక్రమంగా గ్యాస్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా వాళ్ళు గమనించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలి. ఈ పట్టణంలో, పుంగనూరు పట్టణంలో ఏ టీఎంఎల్లో చూసినా, ఏ హోటల్లో చూసినా గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాసును అక్రమ మార్గంలో బ్లాక్లో కొంటూ వాడుకుంటున్న సందర్భాలు ప్రతి హోటల్లో, ప్రతి టీఎంఎల్లో జరుగుతూ ఉంది. కాబట్టి మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఏదో కొరత ఉందని చెప్పి చెప్తా ఉన్నారో, వీటిని అరికడితే ఇంకా సులభతరంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాస్ పంపిణీ చేసేదానికి, గృహ అవసరాలకు కానీ ఇతరత్ర అవసరాలకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ అధికారులు ఒక టీంగా ఏర్పడి వెంటనే ప్రతి టీఎండి, ప్రతి హోటళ్ళు చెక్ చేసి అక్కడ అక్రమంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి, వారిపైన ఎవరైతే వాడుతూ ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.